ఒక్కళ్ళు అసలు ఈ బైబిల్లో ఉన్న మనుషులు చరిత్రలు ఎవరి గురించి ఏమి రాశారు వాటి గురించి మీకు తెలుసుకోవాలని నేను ఆశపడతాను. ఇంకా చదువు లేదు కాబట్టి నేను చదువుకోగలను కాబట్టి నువ్వు చదవాలి శంకర్. అసలు ఫస్ట్ నుంచి నువ్వు ఎటు చదవమన్నా నువ్వు చదవట్లేదు కాబట్టి నీకు ఒక ట్రైనింగ్ అన్నమాట. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదువు. అసలు దేవుడు ఎలాంటి ప్రణాళిక కలిగాడు, అసలు దేవుడు ఎవరు, అసలు ఈ సృష్టి ఎలా వచ్చింది, మనం ఎలా పుట్టాము మొత్తం మనం తెలుసుకోవాలి. ఫస్ట్ పేజీ ఫస్ట్ పేజీ అందరూ వినండి జాగ్రత్తగా. దేవుడు భూమ్యాకాశములను సృజించాడు. ఆది అందు దేవుడు ఫస్ట్ ఏం సృజించాడు? భూమిని ఆకాశాన్ని సృజించాడు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. భూమి అప్పుడు ఫస్ట్ ఎలా ఉంది? భూమి నిరాకారంగా ఉందంట. ఇప్పుడు భూమి ఎట్లా ఉంది? గుండ్రంగా ఉంది అని చదువుకుంటాం, మనం చెప్తాం గుండ్రంగా ఉంది అని చదువు. కానీ అప్పుడు ఎలా ఉంది? భూమి నిరాకారం ఉందంటే ఏ ఆకారం లేదు, నిరాకారం, శూన్యం. శూన్యం అంటే ఏంటి? సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, చెట్లు లేవు, జంతువులు లేవు, మనుషులు లేరు, ఒక నీరు లేదు, వెలుతురు లేదు, గాలి లేదు, మొత్తం చీకటి, నిరాకారం, శూన్యంగా ఉంది. చీకటి అలార జలముపై కమ్మి ఉండేను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు అనేవాడు ఒకడి చేత సృష్టించబడిన వాడు, తయారు చేసిన వాడు, ఒకడి చేత చెక్కిన వాడు కాదు. ఆ దేవుడు ఆత్మ అనేది ఏ దేవుడిలోనైనా దేవుడు ఒక్కడే. మనకు 3 దేవతలు అంటారు. 3 దేవుడు మన ఆ రూపాన్ని కల్పించుకొని అది దేవుడుగా కొలుచుకుంటాం. అంటే దేవుడు ఎవరో మనకు తెలియదు. ఇది దేవుడేమో, ఇది మనం రక్షించిద్దేమో, మనకు సహాయం చేసిద్దేమో అని ఊహ, మనిషి ఊహ. అట్లా ఊహించుకొని వాళ్ళ స్థలాల్లో ఒక్కొక్క రూపాన్ని, ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపాన్ని. కేరళలో అయ్యప్ప అంటారు, మనకి బెంగాల్ అటేమో కాళీమాత అంటారు, మరి మహారాష్ట్రలో వినాయకుడు. అట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపాన్ని, ఇది దేవుడు, ఇది మనం రక్షిస్తుంది, మనం బాగు చేస్తుంది అనుకొని ఒక్కొక్క రూపాన్ని అలా సృష్టించుకుంటా. కానీ దేవుడు ఒక్కడే. ఆయనకి ఎవ్వరి చేత తయారు చేసబడిన వాడు కాదు, ఒకరి చేత రూపింపబడిన వాడు కాదు. ఆయన తనకి తానుగానే ఉన్నవాడు దేవుడు. ఆ దేవుడు ఒక్కడే. ఆయన ఏం చూస్తున్నాడు? చీకటి అలా అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. నిరాకారం ఉంది భూమి, శూన్యంగా ఉంది, నిరాకారం ఉంది. అప్పుడు ఆయన ఆత్మ అల్లాడుతుందంట. ఆ చీకటి అగాధ జలాలు, చీకటి అగాధం జలం, ఒక్క జలాలు అంతా నీళ్లు, చీకటి. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు మనకు ఒక స్థలం ఉంది, అది మనకు పిచ్చి పిచ్చి మొక్కలు ఉన్నాయి. అప్పుడు మనకేమనిపిస్తుంది? అయ్యో వీడు ఓడిపోతుంది, దీన్ని బాగు చేయాలి, దీన్ని చదువు చేసుకోవాలి, మంచిగా చేసుకోవాలి అని మనకు ఆశ కలిగింది. అలాగే దేవుడు కూడా నిరాకారంగా, శూన్యంగా, చీకటి, నీటిమయంగా ఉన్నది, ఇట్లా ఉంది అయ్యో అని చెప్పి ఆయన ఆత్మ వాటిని చూసి అల్లాడిపోయింది. అప్పుడు ఏమైంది? తర్వాత ఏమైంది? చదువు. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. దేవుడు ఏం అన్నాడు? ఫస్ట్ వెలుగు కమ్మని పలికాడు. చీకటి ఉంది, ఆ చీకటి నచ్చల దేవునికి, అల్లాడిపోతుంది ఆయన ఆత్మ. అల్లాడిపోతున్నప్పుడు ఏం చెప్పాడు? దేవుడు వెలుగు కలుగును గాక అంటే ఏమన్నాడు? తన నోటి మాటతోనే వెలుగునిచ్చాడు. తన నోటి మాట అంత శక్తిమంతుడు. అది అసలైన దేవుళ్ళలో ఉండాల్సిన శక్తి అది. నోటి మాటతోనే ఇది కలుగునుగా కనగానే అయిపోవాలి. అట్లాంటి దేవుడు అనమాట. ఫస్ట్ ఏం చేశాడు? దేవుడు వెలుగు కలిగించాడు. మొట్టమొదటి ఏం కలిగింది? వెలుగు. మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటి వేరుపరిచెను. వెలుగుని చేసి ఏమనుకున్నాడు దేవుడు? వెలుగు. ఇప్పుడు కరెంటు పోయి రాగానే రేవండి అబ్బా మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా, చీకటి పోయి వెలుగు వచ్చేసరికి. దేవుడు ఏమనుకున్నాడు? మొత్తం చీకటి జలాలు, అగాధ జలాలు, వాటి మీద ఆయన ఆత్మ అల్లాడుతున్నప్పుడు అది బాగోలేదు. దాన్ని ఏం చేశాడు దేవుడు? వెలుగు కలుగునుగాక అని అన్నాడు. వెలుగు కలుగుగానే ఆయన ఏమనుకున్నాడు? మంచిది అనుకున్నాడు. నువ్వు కూడా ఎంచింది తల్లి. దేవుడు ఏం చెప్పాడు? వెలుగు కలుగునుగాక అనగానే వెలుగు కలిగింది. వెలుగు కలగగానే అప్పుడు అది ప్రశాంతంగా, అంటే ఆయన మనసుకి ఊరటగా ఉంది. అప్పుడు ఏమనుకున్నాడు దేవుడు? వెలుగు మంచిది. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టాను. అస్తమయమును
ఉదయమును కలుగక ఆ, ఒక దినమయ్యేది. ఒక దినం ఆయను. అప్పుడు ఏం చేశాడు దేవుడు? వెలుగుని ఒకవైపు, చీకటిని ఒకవైపు చేశాడు. చీకటిని వెలుగుని వేరు చేసి, చీకటిని వెలుగునకి పగలు, చీకటికి రాత్రి. అంటే పగటిని రాత్రిని అప్పుడు ఫస్ట్ ఏం చేశాడు? వెలుగు కలగం. మళ్ళీ నేను మధ్యలో అడుగుతా, మీరు చెప్పాలి. ఫస్ట్ దేవుడు ఏం చేశాడు? వెలుగుని చేశాడు. తర్వాత ఏం చేశాడు? చీకటిని వెలుగుని వేరు చేశాడు. వేరు చేసి పగలకి వెలుగుకి పగలని, చీకటికి రాత్రి అని పేరు పెట్టారు. అప్పుడు ఏమైంది? ఒక్క రోజు గడిచింది. అంటే ఫస్ట్ రోజు ఏం చేశాడు దేవుడు? వెలుతురు చేసి, చీకటిని వెలుతురుని వేరు చేసి, పగలు రాత్రి అని చెప్పారు, అని పేరు పెట్టారు. అప్పటికి ఒక్క రోజు అయింది. అక్కడి నుంచి లెక్క మొదలన్నమాట. మన సృష్టి ఒక్క దినం అయింది. మరియు దేవుడు జలముల మధ్య విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును కాకని పలికెను. దేవుడు ఏం చేశాడు? జలాలు ఉన్నాయి, ఫుల్గా జలాలు ఉన్నాయి. ఆ జలాల్లోనే చీకటిని వెలుతుని వేరు చేశాడు. పగలుకేమో వెలుగుకేమో పగలు, రాత్రికేమో చీకటి అని పేరు పెట్టాడు. మరి జలాలు, ఆ జలాలన్నీ కూడా మరి ఎంత ఉన్నాయి. దాన్ని ఏం చేశారు? ఆ జలాలు ఈ జలాలని వేరుపరిచారు. ఎట్లా వేరుపరిచారు? దేవుడు ఆ విశాలము చేసి, విశాలము క్రింది జలములను, విశాలము మీది జలములను పరచుగా ఆ ప్రకారం ఆయన. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగుగా రెండవ దినం ఆయన. ఆ జలాలను ఏం చేశాడు? జలాలను వేరు చేశారు. ఎట్లా? పైన ఒక జలం, కింద ఒక జలం, మధ్యలో విశాలం. విశాలం అంటే ఏంటి? ఆకాశం. ఆకాశం పైన జలాలు ఉన్నాయి. అసలు దేవుడు ఆ జలాలు విప్పితే మనందరం కొట్టుకుపోతాం, నీళ్ళలో మునిగి తేలుతాం అన్నమాట. ఏమీ కనపడదు. అట్లా కూడా జరిగింది. నోవహు అనే ఆయన దగ్గర జరిగింది. ఆ చరిత్ర కూడా వస్తుంది. ఈ జలాన్ని ఏం చేశాడు? దేవుడు వేరు చేశాడు. అంటే మొత్తం జలాలు, ఏదైనా మొత్తం ఇంటి నిండా బియ్యం ఉంటే తినలేము, ఇంటి నిండా కూరగాయలన్నా తినలేము. దాన్ని తగినంత మట్టికి దానికి ఒక పద్ధతిగా మనం తెచ్చుకుంటాం. అలాగే దేవుడు ఆ జలాలన్నింటిని ఏం చేశాడు? పైకి పంపించాడు. పై జలాలు, కింద జలాలు. కింద జలాలు అంటే ఏంటి? భూమి లోపల నీటి ఊటలు, సముద్రాలు, నదులు, ఇలాగ వేరు చేసేసాడు. అంటే వాటిని భాగాలుగా చేసేసాడు. ఆ నీటిని అంతటిని ఎంత పద్ధతిగా చేశారు చూడండి దేవుడు. చీకటి నీళ్ళమయంగా ఉన్న దాన్ని వెలుగు కలవని పలకగానే పలికి పగలు చీకటి, పగలు రాత్రి అని చేసి ఒక దినం గడిపారు. రెండవ రోజుకి ఏం చేశారు? ఈ నీళ్ళన్నిటిని వేరు చేశారు. వేరంటే పైన ఒక జలం, అంటే ఆకాశం పైన ఒక నీటి ఉంది. ఆ వాన ఎట్లా వస్తుంది? భీకరమైన వాన, కుండపోత వర్షాలు ఎలాగా, అది ఆ నీటినన్నిటిని అక్కడ పైన భద్రపరిచాడు. ఇంకొక నీటిని నదులు, సముద్రాలుగా చేసి భూమి కింద జలాలు దాచిపెట్టాడు అన్నమాట. మధ్యలో విశాలం ఏంటి? ఆకాశం. రెండవ దినం. ఫస్ట్ రోజు పగలు రాత్రి చేసి ఒక దినాన్ని చేశారు. రెండో రోజు విశాలం ఆకాశాన్ని చేశారు. అప్పుడు మళ్ళా అస్తమయం ఉదయం కలుగుగా రెండవ దినం. 2 రోజులైంది. ఇప్పుడు మూడో రోజు. దేవుడు ఆకాశం కిందనున్న జలములు ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయన. కిందంతా నీళ్లు ఉన్నాయి, పైన ఒక నీళ్లు, కింద ఒక నీళ్లు. ఆ నీళ్ళని ఏం చేశాడు? మళ్ళా ఈ నీళ్ళని ఆరిపోవాలి, నేలగా కనపడాలని నేలని చేసి, అంటే పొడి నేల లేదు, తడి నేలే. నీళ్లు కిందంతా నీళ్లు ఉన్నాయి, పైన నీళ్లు, కింద నీళ్లు, మధ్యలో ఆకాశం. ఇప్పుడు ఏం చేశాడు? కిందంతా నీళ్లు ఉన్నాయి, ఈ కింద కూడా ఇంత నీళ్లున్నా కూడా బాధే. దాన్ని ఏం చేశాడు? దీన్ని నీళ్లు ఆరిపోజేసి నేల కనబడును కాకని పలుకగా ఆ ప్రకారమైన. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టింది. అప్పుడు ఏర్పడింది భూమి. పొడి నేల, మనం నిలవటానికి, నివసించడానికి యోగ్యంగా. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టింది. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టును. అది మంచిదని దేవుడు చూసిన. అన్ని మంచి పనులే దేవుడు చేసినవి అన్ని చేసి, ఇది మంచిగా ఉంది అనుకుంటున్నాడు దేవుడు చూసి. అలా దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టిను. జలరాశికి ఆయన సముద్రములు అని పేరు పెట్టిను. అది మంచిదని దేవుడు చూసి. దేవుడు గడ్డిని, విత్తనములు ఇచ్చి చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును కాదని పలుకగా ఆ ప్రకారం ఆయన. గుడ్డు ముందా కోడి ముందా అని అడుగుతాం కదా. ఇక్కడ చూడండి, కొన్ని విషయాలకు మనకి తెలిసిపోతుంది. ఇక్కడ ఏం చెప్పాడు దేవుడు? ముందే చెట్లు ఉన్నాయి,
గడ్డి ఉంది, విత్తనాలు ఫస్ట్ మొక్కలు వచ్చి వాటి నుంచి విత్తనాలు, ఆ మొక్క నుంచి విత్తనాలు రాలి అవి విస్తారమైంది. దేవుడు ఏం చేశాడు? ఫస్ట్ వృక్షాలని గడ్డిని మొలిపించాడు, ఫస్ట్ నేల చేశాడు, ఆ తడిని ఆరజేశాడు, ఆ నేలనిచ్చాడు. ఆ నేల మీద ఆయన మాటతో, ఆయన మాట సెలవిస్తే గాని ఆ గడ్డి, వృక్షాలు, చెట్లు మొలిచినాయి. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములు ఇచ్చి చెట్లను మొలిపించాడు. ముందు తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినం ఆయన. అప్పుడేమైంది? ఆ తడిని ఆరజేసి నేలను తీశాడు. ఆ నేలకి చిన్న చిన్న గడ్డి మొక్కలు, చెట్లు, ఫలాలు, విత్తనాలు ఇచ్చే వాటిని మొలిపించాడు. మళ్ళా ఇంకొక అస్తమయం ఉదయం అయింది. ఉదయము అస్తమయం అయింది. 3 రోజులు గడిచింది. ఫస్ట్ రోజు పగలు రాత్రి చేశారు, రెండవ రోజు ఆకాశాన్ని చేశారు, మూడవ రోజు చెట్లని గడ్డిని మొలిపించారు. మూడవ దినం దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయన. పగలు రాత్రి అవుతుంది, కానీ వాటిని ఏలటానికి, అంటే వాటిని పరిపాలించడానికి, అప్పుడు దాకా సూర్యుడు చంద్రుడు లేడు, కేవలం పగలు రాత్రి అవుతుంది. కానీ పగలు సూర్యుడు చంద్రుడు, మనకి ఇప్పుడు సూర్యుడు వస్తేనే పగలు, చంద్రుడు వస్తేనే రాత్రి. కానీ అట్లా కాదు, కేవలం ఆయన నోటి మాటతోని పగలు రాత్రి అయింది. వాటిని ఏలటానికి, అంటే ఒక క్రమం, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి పగలు ఉండాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి రాత్రి ఉండాలని ఒక క్రమాన్ని, ఖచ్చితమైన క్రమాన్ని ఏర్పాటు అవ్వాలంటే ఒక సూర్యుడు చంద్రుడిని, పగలు ఏలటానికి సూర్యుడు, రాత్రి ఏలటానికి చంద్రుడిని, ఒక క్రమం ఖచ్చితం. చూసారు ఎంత క్రమపరిచాడు దేవుడు, అంతా దేవుడి ఆధీనంలో ఉన్నదాన్ని ఒక క్రమం. అట్లాగే మనల్ని కూడా ఆయన క్రమంగా చేశాడు, మనం కూడా క్రమంగా ఉండాలని చెప్పాడు. అలాగా తర్వాత భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలము జ్యోతులై ఉండు కాకని అవి నాకు సూచనలు, అవి సూచనలుగాను దిన సంవత్సరములు. నిజంగానే కదా, సంవత్సర కాలం గడవాలంటే ఆ వాటిని ఆధారం చేసుకొని మన కాలాల్ని, సమయాల్ని సూర్యుడిని బట్టి, చంద్రుడిని బట్టి, ఇప్పుడు ఈ జనవరి 1 ఇక్కడ సూర్యుడు ఉందంటే నెలకి తగ్గటం పెరగటం అట్లా. మళ్ళా జనవరి వచ్చేసరికి అక్కడ ఉంటది. చలికాలంలో ఇదిగో సూర్యుడు ఇటు పొడిస్తే ఇది చలికాలం, ఎండాకాలం అయితే ఇక్కడ సూర్యుడు ఉంటాడు, వానాకాలం అయితే ఇక్కడ సూర్యుడు, మనకి సూచన. మరి ఇదివరకు రోజుల్లో చదువులు లేవు, గడియారాలు లేవు, అలాగా ఒక నీడను బట్టి, అంటే ఒక సూచన అనమాట. ఆ సూచన బట్టి వాళ్ళు కాలాలు నిర్ణయించేవాళ్ళు. అట్లా అటువంటి దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని, రాత్రిని ఏలుటకు వెలుగును, చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాల ముందు వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయం ఉదయం కలుగగా 4వ దినం ఆయన. 4వ రోజు ఏం చేశారు? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వాటి కాలాలు, సమయాలు, మనకి సంవత్సరాలు, కాలాలు గుర్తించడానికి, ఇంత సమయం జరిగింది, ఇన్ని రోజులు గడిచినాయి అని ఒక గుర్తు కోసం ఆ సూర్యుని, చంద్రుని ఏర్పరిచారు. అది 4వ రోజు, 4వ దినాలు. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపైన ఆకాశంలో ఎగురును గాకనియు దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటిని అన్నిటిని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. దేవుడు అది మంచిదని దేవుడు చూశాను. అప్పుడు పుట్టిని ఆకాశంలో ఎగిరే పక్షులు, సముద్రంలో చేపలు, రొయ్యలు, నత్తలు, పీతలు, పెద్ద పెద్ద చేపలు, సొర చేపలు అంటాము, తిమింగలాలు అంటాం, మనుషుల్ని కూడా మింగే చేపలు ఉన్నాయి. అంత పెద్ద పెద్ద చేపలు దేవుడు అప్పుడు సృజించాడు అన్నమాట. మహామత్స్యాలు అంటే మనుషులు పెద్ద పెద్ద వాటిని కూడా మింగగలిగేంత మహామత్స్యాలు అంటే తిమింగలాలు అంటారు. వాటికన్నా వాటికంటే ఇంకా పెద్దవి ఉండండి, ఏమో ఇప్పుడు అంతరించిపోలండి. అట్లాంటి బాగా చేసి అప్పుడు చూశాడు. ఆ నీళ్ళల్లో వాటిని అవి అట్లా ఆడుతా గెంతుతా ఉంటే, ఆకాశంలో పక్షులు ఎగురుతా ఉంటే, ఇప్పుడు పక్షులు లేకుండా శూన్యంగా ఉంటే ఏమన్నా బాగుండదా? ఖాళీగా
మంచి ఇల్లు కట్టుకొని ఇల్లు ఖాళీగా ఉంటే బాగుంటుందా? బాగోదు. మనుషులు ఉంటేనే ఆ ఇంటికి అందం. అలాగే దేవుడు ఆకాశాన్ని చేసి ఆ ఆకాశంలో ఎగిరే రకరకాల పక్షుల్ని చేసి అవి అట్లా ఎగురుతుంటే అది చూసి అబ్బా ఎంత బాగుంది, అంత మంచిగా అనుకున్నాడు. ఆ నీళ్ళు ఖాళీగా నీళ్ళుంటే బాగోదు. ఆ నీళ్ళలో ఆ పక్షులు అట్లాగా ఆడుతా చక్కగా తేలుతా ఆడుకుంటా ఉంటే అవి ఆనందంగా కనపడినప్పుడు దేవుడు ఏమనుకున్నాడు, ఆ మంచిగా ఉంది, అది మంచిదని దేవుడు చూశాడు. అస్తమయమును దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడని, అంటే వాటికి పిల్లలు మీరు ఫలించి అభివృద్ధి చెందంటే అవి జతలు జతలుగా ఏర్పరిచి ఉంటాడు దేవుడు అప్పుడే. ఆ జతలో మీరు ఫలించి అభివృద్ధి పొందండి, అభివృద్ధి పొంది ఇంకా నీళ్ళలో నిండిపోండి. ఇంకా ఎన్ని నీళ్లు ఉంటాయి కదా మరి, సముద్రాలు అనేక సముద్రాలు నిండి ఉండడని పక్షులు భూమి మీద విస్తరించును గాక నీవు వాటిని ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వాదం వలనే మనకి అభివృద్ధి కలిగింది, దీవెన కలిగింది. ఆయన ఆశీర్వాదం మనకి ఐశ్వర్యం వస్తుంది, ఆయన ఆశీర్వాదం వల్లనే వస్తుంది. ఆయన ఆశీర్వదించాడు కాబట్టి మరి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అలాగ దీవించబడి మరి ఇప్పుడు కూడా సమృద్ధిగా మనుషులు వాటి మీద ఎంత బతుకుతున్నాం కదా, ఆ చేపల మీద వాటి మీద. అస్తమయం ఉదయం కలుగగా 5వ దినం ఆయన. ఫస్ట్ దినం ఏం చేశాడు దేవుడు? ఫస్ట్ రోజు ఏం చేశాడు చెప్పండి? ఫస్ట్ రోజు పగలు రాత్రి చేశాడు. అదే మనకి చదువు లేకపోయినా మనకు జ్ఞానం ఉండాలి. నా శక్తితో బలంతో ధనంతో మనం రక్షించబడలేమంట. మన బుద్ధి బలంతో రక్షించబడాలి. బుద్ధి బలం కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. ఒక ఆపద వచ్చిందంటే దాన్ని మనం ఎలాగా, మన చదువు, మన బలము, మన కండలు, మన డబ్బులు రక్షించవు. మన బుద్ధి మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాం. ఒక తేనె తొట్టిలోంచి తేనె తీగలు కదండి అంట. అక్క చెల్లెళ్ళు ఉన్నారు. అక్కకున్న పిల్ల చెల్లెలు ఎత్తుకొని ఉంది. ఈ అక్క ఏం చేసింది? అమ్మో పిల్ల మీద దాడి చేస్తానే అని చెప్పి అక్క ఏమో తన ప్రాణాన్ని తను కాపాడుకుంది. కానీ చెల్లి ఏం తప్పించుకుంది? తన చెంగునంతా బిడ్డ చుట్టూ కప్పి, తను కనకపోయినా ముందు బిడ్డకు పుట్టకూడదు, తన పుట్టినా పర్వాలేదని ముందు బిడ్డ కప్పి తర్వాత మిగతాదంతా తను ముసుకేసుకొని అప్పుడు దాక్కుంది. అవి వెళ్ళిపోయా బయటకు వచ్చింది. ఏంటి? తనకి ఎటువంటి జ్ఞానం ఉంది? స్త్రీలమైన మనం అటువంటి జ్ఞానం కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు. అట్లాంటి జ్ఞానం కలిగి ఉండాలి. కాబట్టి మనం చెప్పేసి శ్రద్ధగా వినాలి. మీరు చదువుకోలేరని కదా నేను ఇంత వివరించి చెప్తుంది. ఫస్ట్ రోజు ఏం చేశాడు? పగలు చేశాడు, పగలు రాత్రి. వెలుగు చీకటిని వేరు చేసి పగలు రాత్రి. 2వ రోజు ఆకాశం. 3వ రోజు చెట్లు గడ్డి ఆరిన నేల చేసి నేల మీద చెట్లు చేశాడు 3 రోజులు. 4వ రోజు సముద్రంలో పక్షులు, ఆకాశంలో ఎగిరే పక్షులు, సముద్ర చరాల్ని 4వ రోజు చేశారు. ఇప్పుడు దేవుడు వాటి జాతి ప్రకారం అవి 4 రోజులు 4 రోజు ఏం చేశారు? 4వ రోజు సూర్యుని చంద్రుని చేశారు. క్షమించండి. 4వ రోజు సూర్యుని చంద్రుని చేశారు. 5వ రోజు సముద్రంలో జలరాశుల్ని, ఆకాశ పక్షుల్ని వీటన్నిటిని చేసి మీరు ఫలించి వృద్ధి చెందనని దీవించాడు. అది 5 రోజులు. 6వ రోజు దేవుడు వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను, అప్పుడు అడవి జంతువులు లేవు, సముద్రంలో చేపలు, ఆకాశాన పక్షులు మాత్రమే ఉన్నాయి. భూమి మీద సంచరించే జంతువులు, పురుగులు, కీటకాలు ఏమీ లేవు. 5వ రోజు 6వ రోజు వాటిని చేశారు. వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయన నోటి మాట తోడనే వెలుగు కలిగింది. నోటి మాట తోటనే పక్షులు, వృక్షాలు, జంతువులు, జలాలు అన్ని కలిగినాయి. అలాగే 6వ రోజు ఏం చెప్పారు? భూమి ఈ పశువుల్ని, పురుగుల్ని, అడవి జంతువులు భూమి పుట్టించుగాకని పలికెను. భూమి పుట్టించాలి. భూమిలోంచి పుట్టినవి అవి. భూమిలోంచి పుట్టినవి కాబట్టి అవి చనిపోయాక భూమిలోకి కలిసిపోతున్నాయి. దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు 6వ రోజు వరకు ఏం చేశాడు? అంతవరకు చేశారన్నమాట. అంతవరకు చేసి అంత బాగుంది. భూమి మీద జంతువులు, నీళ్ళల్లో జలచరాలు, ఆకాశాల పక్షులు, సూర్యుడు, చంద్రుడు, వృక్షాలు, చెట్లు, మొక్కలు అన్ని చేసి అంత బాగుంది అనుకున్నారు. ఇప్పుడు ఇంకేమైంది? అన్నీ ఉన్నాయి.
ఇంకా ఆయనకి ఏదో కొదువ, ఏదో వెళుతుంది. అప్పుడు ఆయన ఏమనుకున్నా అంతా చూసి అంతా బాగుంది బాగుంది అని చూసుకున్నాక ఆయన ఏమనుకుంటున్నారు మళ్ళా మనసులో, దేవుడు ఏమనుకుంటున్నారు, ఆయన మనసులో ఆయన అనుకుంటున్నారు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. అన్నిటినీ తన చేతితో చేయలా, కేవలం నోటి మాట చెప్పగానే పలికారు, అయిపోయింది అన్ని. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు, ఇన్ని చేశాం కదా, వీటన్నిటిని పరిపాలించడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా, వీటిని అన్నిటిని ఏలటానికి, వీటిని చూసుకోవడానికి, వీటిని కాపలా కాయటానికి, వాటి నుంచి వచ్చే ఫలాలు వాళ్ళు అనుభవించడానికి నా పోలికలో మనిషిని చేస్తాను. దేవుడు తన పోలికలో చేశాడు. ఒక చెట్టుగానో, ఒక పుట్టగానో, ఒక రాయిగానో మనల్ని చేయల. దేవుడు మనుషుల్ని ఆయన పోలికలో చేశాడు. ఆయనకు ఒక ముక్కు, 2 కళ్ళు, నోరు, చెవులు, దేవుడు కూడా అలా ఉన్నాయి. అంటే దేవుడు అలా ఉన్నాడు. అంతేకాని ఒక ఏనుగు రూపంలో, ఒక ఎలుక రూపంలో, ఒక సింహం రూపంలో, ఒక గద్ద రూపంలో లేడు దేవుడు. దేవుడు మనకి లాగా, అంటే ఆయన రూపంలో మనం ఉన్నాం. అంటే దేవుడు కూడా కళ్ళు, ముక్కు, నోరు, ఇంత మహిమ. కానీ ఆయన శక్తి సంపన్నుడు. ఎలాగా? నోటి మాటతో ఇవన్నీ కలిగించి అంత శక్తి కలిగిన వాడు. అంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదన్నమాట. ఏమనుకుంటున్నాడు ఆయన? అంతా చేసి తన స్వరూపం మందు ఆయన నాకులాగా చేస్తే జంతువుని, చెట్లని ఇవన్నీ పరిపాలించుకొని వీటికి నాయకత్వం వహిస్తాడు అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు అప్పుడు? దేవుడు తన స్వరూపం మందు నరుని సృజించను. దేవుని స్వరూపం మందు వారిని సృజించను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోపరుచుకున్నది. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పను. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులకు అన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద పాకు సమస్త జీవులకును పచ్చని చెట్లని ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయము ఉదయం కలుగగా 6వ దినం ఆయన. 6వ దినాన మనల్ని చేశాడు. 5 దినాలు ఈ సృష్టిని అంతటిని చేశాడు. 6వ దినాన మనల్ని చేశాడు. ఆయన పోలికలో మనల్ని చేశాడు. ఎందుకు? మనకి కావలసిన అవసరతలన్నీ వీటి నుంచి మనం పొందుకోవాలి. లేచిన దగ్గర నుంచి మనకు నీళ్లు కావాలి, భూమిలోంచి నీళ్లు కావాలి, తెచ్చుకోవాలి, తినటానికి ఆహారం కావాలి, చెట్ల నుంచి కాయలు. అందుకని మన అవసరతలన్నీ మనకన్నా ముందు మన అవసరాలకి తగినవన్నీ మన కోసం రెడీ చేసి ఉంచాడు. మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే ఒక పిల్లని తెచ్చుకొని మనం ఏం చేస్తాం? మంచి ఇల్లు కట్టుకొని సమృద్ధికి ఇంట్లో అన్నీ ఉంచుకొని పెళ్లి చేసుకుంటాం. అప్పుడు ఆ పిల్ల వచ్చి సంతోషంగా ఉంటుంది, సుఖపడిద్ది అనుకుంటాం. అలాగే దేవుడు కూడా మన అవసరాలు అన్నీ ముందు ఏర్పరిచి తర్వాత మనల్ని ఏర్పరిచాడు. 6వ దినాన మనల్ని ఏర్పరిచాడు. ఆకాశమును, భూమి, వాటిలో ఉన్న సమస్తము సమూహమును సంపూర్తి చేయబడింది. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేశాడు. అంటే 6 దినాల్లోనే ఆయన చేయాలి అనుకుని తలంపు కలిగిందంతా 6 దినాల్లో ఆ పని అంతా పూర్తి చేశారు. 5 రోజులు మనకు కావాల్సిన సృష్టి అంతా చేసి 6వ దినాన్ని మనం చేశారు. నరుడు స్త్రీ పురుషునిగా చేశారు 6వ దినం. తాను చేసిన పని అంతటిని 7వ దినమున పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాడు. 6 దినాలు పనిచేసి 7వ దినం విశ్రమించాడు. ఆ విశ్రాంతి దినమే ఈ ఆదివారం. ఆదివారం దినం మనం ఏ పని చేయకూడదండి. ఒక చోట వ్యాపారం చేయకూడదు, లోక మాటలు చెప్పుకోకూడదు, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోకూడదు. కేవలం దేవుడు వాక్యం చదువుకోవాలి, ప్రార్థించుకోవాలి, పాటలు పాడుకోవాలి. విశ్రాంతి దినాన్ని దేవుడు అంతా పరిశుద్ధపరిచాడు. 6 దినాలు మన కోసం మనం ఏమైనా పనులు చేసుకోవచ్చు. మన రాబడి కోసం, మన బ్రతకడానికి, డబ్బులు సంపాదన, మన అవసరాల కోసం 6 దినాలు పనిచేయాలి. 7వ దినం ఆ దినాన్ని మనం దేవుడు పరిశుద్ధపరిచి దీవించి ఆశీర్వదించి విశ్రాంతి దినంగా దేవుడే విశ్రాంతి తీసుకున్నాడు. అలాగే అప్పటి నుంచి ఈ భూమి పుట్టిన దగ్గర నుంచి ఆదివారం అనేది అలాగా విశ్రాంతి దినంగా ఏర్పాటు చేయబడింది.
ఇప్పుడున్న వచ్చే మనుషులు ప్రధాని శుక్రవారానికి మార్చాలని చూస్తున్నారు. ఆదివారం సెలవని శుక్రవారానికి ఎందుకు? ఆదివారం పూట మనం అందరం కూడుకొని ప్రార్థనలు చేసుకుంటున్నామని శుక్రవారానికి మార్చాలని చూస్తున్నారు. అది మనం చేయగలమా? చేయలేము. దేవుని వాక్యాన్ని మనం చెప్పిన వాళ్ళం అవుతుంది. ఆయన అది పాడు చేయడానికి చూస్తున్నాడు. కానీ మిగతా ఊరుకోరు. ఆయన అట్లాంటి ప్రణాళికలో ఉన్నాడంట. ఆదివారం సెలవు దినాన్ని తీసి ఆదివారం మామూలుగా పని చేసే రోజులాగా శుక్రవారానికి మార్చాలని చూస్తున్నాడు. చూసారా? అంటే దుష్టుడు అంత ప్రబలిపోతున్నాడు అన్నమాట. అది చాలా లోతైన అనమాట. కానీ దేవుడు అలా జరిగించాడు. దాని గురించి పోరాడే వాళ్ళు, పెద్దవాళ్ళు, సేవకులు ఉన్నారు పోరాడతారు. చూడండి అలాగా. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచి ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను. ఇది సృష్టి ఆరంభం. ఇది అక్కడి నుంచి భయభక్తులు కలిగిన వాళ్ళు, భక్తి పరులు ఎలా జీవించారు, మరి వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులు ఎలా ఉన్నారు, అక్కడి నుంచి మనుషులు ఎలా వృద్ధి చెందారు, దేవుణ్ణి భయభక్తులు కలిగి జీవించిన వాళ్ళు ఎవరు, దేవుడు అంటే తెలియక నశించిపోయిన వాళ్ళు ఎవరు, ఇవన్నీ నెమ్మదిగా ఒక్కొక్క వారం ఒక్కొక్కరి గురించి మనం తెలుసుకోవాలి. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అసలు దేవుడు ఎవరు, అసలు మనం ఎలా సృష్టించబడతాం, ఇట్లాంటి మీరు తెలుసుకొని ఉంటే మీ పక్కవాడికి మీరు చెప్పగలరు. చదువుకోలేదు కాబట్టి నేను ఇంత ప్రయాసపడి నేను మీకు చెప్పాను. దాన్ని మీరు మళ్ళీ చెప్పుకోండి మీ మనవాళ్ళకి, మీ పిల్లలకి. మీరు పనుల్లోకి వెళ్ళినప్పుడు పక్కన వాళ్ళకి అట్లాంటి కథలు చెప్పండి. అమ్మ మీరు మారండి అంటే మారరు ఎవరు. వీళ్ళలోని సారాన్ని మనం రుచి చూపించాలి. రుచి చూపించినప్పుడే అప్పుడు తెలిసింది. లేకపోతే కొంతమంది సేవకులు ఏం చెప్తారు తెలుసా? దేవుడు నమ్ముకోవడానికి అంటే అమ్మ దేవుడు నమ్ముకోవటమ్మా ప్రేమతో చెప్పారనుకో, స్నేహితులు ఉంటారు, నమ్మరంట. వాళ్ళు ఎప్పుడు నమ్ముతారు? డబ్బన్నా పోవాలంటే జబ్బన్నా రావాలి. అప్పుడు అమ్మ దేవుడా అంటే బైబిల్తో వస్తారంట. మనకు ఆ పరిస్థితి వద్దు. మనం మంచిగా ఉన్నప్పుడే నీ క్షేమ దినములన్నీ నీ దేవుణ్ణి సృష్టికర్తని జ్ఞాపకం చేసుకొని మాకు డబ్బు పోవద్దు, జబ్బు రావద్దు. మంచిగా ఉన్నప్పుడే అయ్యా నీ పాదాల దగ్గరకు వచ్చాను అనాలి. మళ్ళా ఒకవేళ అట్లాంటి జబ్బులు చేసి వచ్చినప్పుడైనా ఆ దేవుని విడిచిపెట్టకుండా కృతజ్ఞత కలిగి ఉండాలి. బాగుయ్యామని అవతలకి వెళ్ళాం అనుకో, మళ్ళా తిరిగి ఆ జబ్బు తిరిగి వచ్చేటట్టు కూడా చేస్తాడు. ఎందుకంటే కృతజ్ఞత లేకపోతే కదా. మనుషులమైన మనమే ఒక అప్పు తీర్చాము. ఒకళ్ళకి ఒక అప్పు, అమ్మ నాకు అప్పు ఉందంటే జాలి పడిచ్చాము. వాళ్ళు కృతజ్ఞత లేకుండా మనల్ని తిరస్కారంగా మాట్లాడారు అనుకో, ఎంత బాధ వేస్తుంది. డబ్బులు ఇసురు పడేసి పోయేది నీతోటి ఉండేదా? నేను ఇచ్చిన డబ్బులు నాకు కట్టు అంటాం కదా. మనుషులమే అట్లా ఉన్నప్పుడు మనల్ని ఏర్పరిచిన సృష్టికర్తకి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అర్థమైందా? నీకే నేను చెప్తుంది. దేవుడు చక్కగా తగ్గించాడు. అసలు నువ్వు రాగానే వందనాలు చెప్పాలి. నీ నోటితో నువ్వు చెప్పినప్పుడే అది నీలో జీవం కలిగించింది, దేవుడి కార్యం జరిగించింది.